ఏం జరుగుతుంది కిచెన్లో? కిచెన్లో చిప్స్ తయారీ జరుగుతుంది. వీడి గోల. వీడికి ఒక రోజు మాట ఇచ్చా, నీకు ఆలు చిప్స్ చేసి పెడతాను రా అనేసి. అప్పటి నుంచి నాకెందుకులే సినిమా చూపిస్తున్నాడు. రెస్ట్ రా అంటే లేదు, మీరు చెప్పారు చేయాల్సిందే అని. అలాగే మనము స్లైసర్ తీసుకున్నాం కాబట్టి చక్క కదా. రేపు చేస్తామంటే ఏమన్నావు నువ్వు? కుదరదు. పిల్లకాయలకి అస్సలు మాట అనేది ఇవ్వకూడదు అసలు ఎప్పుడైనా. ఇదండి స్లైసర్ చేసాను కదా స్లైసర్ తోటి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నేను అక్కడ బాల కార్మికుడి గురించి జాగ్రత్త చెయ్యి. ఎడ్జి వరకు వద్దు, చాలు చాలు చాలు. ఇంక నేను భలే సూపర్ గా చేశాడు హనీ. ఎలా వచ్చిందిరా నీకు? అసలుకి ఏందోరా అసలుకి. అయోమయం. ఇప్పుడు దీన్ని మేము చాయ్తో పాటు తాగుతూ తింటాము, తింటూ తాగుతాము. చిన్నవి ఉన్నాయండి, పెద్ద ఆలులు అయితే బాగా వస్తాయి. దీనికి జస్ట్ కొంచెం ఉప్పు, ఓకే. దీన్ని ఇప్పుడు స్టైల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనాలి. అలా చిప్స్ 2 minutes. మా వారికి ఈ కప్స్లో ఇస్తుంటే చాలా ఎక్కువ అయిపోతున్నాయంట. అందుకని ఇది కొనుక్కొని వచ్చాను డీమార్ట్ నుంచి. నాకేమో ఇదే చాలా తక్కువ అనిపిస్తుంది, దాని బదులు తాక్కుని ఉండడమే నయం అనిపిస్తుంది. అందుకని ఈ బిల్లి బిత్తిరిది కొనుక్కొని వచ్చాను డీమార్ట్లో. గుడ్ ఈవినింగ్.